హరహర మహాదేవ. రేపటి రోజు ఏకాదశి కనుక అది వైకుంఠ ఏకాదశి కాబట్టి దాని గురించి కొన్ని విషయాల్ని మనం మాట్లాడుకుంటాం. యుద్ధకాల శస్త్రాభ్యాసం ఎప్పుడు పనికిరాదు. అంటే మధ్యాహ్నం యుద్ధం అంటే పొద్దున్నే కత్తి తిప్పడం నేర్చుకుంటే ఎలాగా? కుదరదు. కనీసం కొంత ముందు సంసిద్ధత అనేది ఉండాలి. అందుకే రేపు ఏకాదశి కాబట్టి ఈరోజు దాని గురించి విషయాలు మీకు తెలియజేయడం జరుగుతుంది. ఈ వైకుంఠ ఏకాదశిలో అందరూ అడిగేది ఏంటంటే ఎప్పుడు దీన్ని ప్రమాణంగా గ్రహించాలి? అంటే 30 ఏకాదశి ఉందండి, 31 కూడా ఏకాదశి ఉంది, ఇట్లా 2 రోజులు వచ్చినప్పుడు దేన్ని గ్రహించాలి? ఇలా ప్రశ్న వేస్తూ ఉంటారు. ఇప్పుడే కాదు, సహజంగా ఎప్పుడు వచ్చినా కూడా ఈ ప్రశ్న మనకుంటూ ఉంటుంది. మీకు ఒకటే గుర్తు, దశమితో ఉన్నటువంటి ఏకాదశిని చెయ్యకూడదు. అంటే సూర్యోదయానికి దశమి ఉండి తర్వాత ఏకాదశి వస్తే ఆ ఏకాదశిని వ్రతం చేయడానికి గ్రహించకూడదు. ఇది ఖచ్చితమైనటువంటి నియమం. ఏకాదశి ద్వాదశి రెండూ కలిసి ఉంటే, అంటే సూర్యోదయానికి ఏకాదశి ఉండి తర్వాత ద్వాదశి ఉంటే సూర్యోదయానికి ఏకాదశి ఉన్న తిథినే మనం ఉపవాసం చేయడానికి గ్రహించాలి. ఇది నియమం. తర్వాత సూర్యోదయానికి 2 రోజులు ఏకాదశి లేదనుకోండి, అంటే ఈరోజు సూర్యోదయం అయిన తర్వాత ఏకాదశి వచ్చింది, రేపు సూర్యోదయం లోపుగా ఏకాదశి అయిపోయింది, ఇలా వచ్చిన తిథిని క్షయతిథి అంటారు. అంటే క్షయ ఏకాదశి అంటారు. ఈ ఏకాదశి రోజు నియమం పట్టకూడదు. మరి ఇంకెప్పుడు ఉపవాసం చేయాలంటే దానికి నిర్ణయ సింధులో చెప్పిన ప్రమాణం ద్వాదశి రోజునే ఏకాదశి ఉపవాసం చేయాలి. ఇది నియమం. కాబట్టి దీనిలో మీరు సంశయాలు పెట్టుకోని అవసరం లేదు. సూర్యోదయం నుంచి సూర్యోదయం లోపే ఏకాదశి ఎప్పుడైనా అయిపోతే తర్వాత వచ్చిన ద్వాదశి రోజు ఏకాదశి ఉపవాసాన్ని చేసి పారణం చెయ్యాలి. ఇదే విధానం అని మనకి నిర్ణయ సింధువులో తెలిపారు. ఇక ఈ ఏకాదశి యొక్క మాహాత్మ్యాన్ని గురించి చెప్పాలి. ఎన్నెన్ని కథలు ఉన్నాయి వైకుంఠ ఏకాదశి గురించి. విష్ణుమూర్తి స్వయంగా చెప్తాడు, సంవత్సరం రోజులు ఏకాదశి చేయలేకపోయినా ఈ ఒక్క ఏకాదశి చేస్తే వాడికి అన్ని ఏకాదశి ఉపవాసాలు చేసిన ఫలితం ఇస్తా అన్నాడు. ఏకాదశి ఉపవాసం అంటే ఎలా ఉండాలి? కేవలం తినడం మానేయడం మాత్రమే కాదు, ఆ తినడం మానేయడం చేసి భగవన్నామస్మరణ చేస్తూ ఉండాలి. సహస్రనామ పారాయణ, భగవద్గీత పారాయణ, ఇంకా నామాలు ఏవైనా సరే, విష్ణునామాలు ఏవైనా సరే నిరంతరం అనుసంధానం చేసుకోవాలి. భాగవతం దశమస్కంధం పారాయణం చేయవచ్చు. అట్లా నారాయణ ప్రీతి కోసం మనం చేసేది ప్రతిదీ కూడా అనంతమైన ఫలితాన్ని ఇస్తుంది ఈ వైకుంఠ ఏకాదశిలో. దాన్ని మనం చక్కగా గుర్తుపెట్టుకుని అనుష్ఠానం చేసుకుంటే ఎంతో గొప్పదైన విషయం. ఉదాహరణకి కొన్ని చోట్ల ఎన్నో అడుగులు తవ్వితే కానీ నీరు పడుతుంది, కొన్ని చోట్ల కొంచెం తవ్వగానే నీరు పడుతుంది. వైకుంఠ ఏకాదశి అనేది అలాంటిది. కొంచెం ప్రయత్నం చేస్తేనే అనంతమైన ఫలం వస్తుంది. అదే దీనికి చెప్పినటువంటి గొప్ప విశేషం. దీని గురించి పురాణాల్లో ఎన్ని కథలు ఉన్నాయో. పితృరుణం తీరాలి అంటే ఈ ఏకాదశి ఉపవాసాన్ని చేసి ఇదిగో ఈ ఉపవాస ఫలాన్ని నా పితరులకు ఇస్తున్నాను అని ఎవడైనా అర్పణ చేస్తే ఆ పుణ్యం వల్ల కూడా పితరులు ధరిస్తారు. వైఖానసుడని ఒక మహారాజు ఇలాగే పితరులు దుర్గతి పొందారు అని పదే పదే స్వప్నంలో దర్శిస్తాడు. పితరులు చెప్తారు, నాయన మాకు ముక్తి లేకుండా ఉన్నాంరా, నువ్వేదైనా సహాయం చెయ్యంటే అప్పుడు ఈ వైకుంఠ ఏకాదశి వ్రతాన్ని చేసి ఈ ఫలితాన్ని ఇవ్వడం వల్ల చక్కగా వాళ్ళందరూ సద్గతికి వెళతారు. ఆ విషయాన్ని అతడు దర్శిస్తాడు. ఇక ధర్మకీర్తి అని ఒక రాజు ఉండేవాడు. ఆయన గొప్పగా పరిపాలించిన చివరికి చెడు మార్గాన్ని పడతాడు. తర్వాత జన్మలో గాలవ మహర్షికి కొడుకుగా జన్మిస్తాడు. జన్మించింది మొదలు నారాయణుణ్ణి అర్చన చేస్తూ ఉంటాడు. దానికి కారణం ఏమిటి అంటే ఆయనకి ముందు జన్మ స్మృతి. ముందు జన్మలో ఎంతో గొప్పగా నారాయణుణ్ణి చక్కగా సేవించాడు ఆయన. రాజుకి ప్రజల్లో పాపం వస్తుందని మనం అనుకున్నాం కదా ముందు భాగంలో. ప్రజలు చేసిన పాపంలో 6వ భాగం రాజుకు వస్తుంది. ప్రజలు అధర్మాత్ములు అవ్వడం వల్ల ఆ పాపాన్ని పొంది అలా అడవిలో వెళ్ళిపోతూ ఉంటాడు, ఆ పాప ఫలం అనుభవిస్తూ. అప్పుడు ఒకానొక చోటకు చేరి ఆ రోజు ఏకాదశి అవ్వడం వల్ల ఆహారం దొరక్క అక్కడ మరణిస్తాడు. ఆ పుణ్యఫలంగా గాలవ మహర్షికి కొడుకుగా పుడతాడు. కానీ ఈయన ఋషికుమారుడిగా పుట్టి పూర్వజన్మ జ్ఞానాన్ని కలిగి ఉండడం వల్ల హరి అర్చన చేస్తూ ఉంటాడు. తండ్రి, నేను నీ కొడుకుగా పుట్టానంటే ఇది ఏకాదశి మహాత్మ్యం కదా అని చెప్తాడు. ఇక రుక్మాంగదుడు అనేటువంటి ఆయన ఉన్నాడు. ఆయన మహా తపస్వి. ఏకాదశి వ్రతం విషయంలో అంత గట్టి నియమం ఎవరూ చేయలేరు, అంత నియమ సంపన్నుడు. అంబరీషుడు మళ్ళీ అంత నియమం గలవాడు. ఈయనని ఒకసారి బ్రహ్మదేవుడే స్వయంగా పరీక్ష చేయాలని అనేక విధాలుగా ఈయనను శోధిస్తాడు. అయినప్పటికీ కూడా వాటన్నిటిలో నిలబడి ఏకాదశి వ్రతాన్ని పూర్తి చేస్తాడు. యమధర్మరాజుకు ఒక చిక్కు వస్తుంది. అందరూ ఏకాదశి వ్రతం పాటించి
ఇలా పుణ్యాత్ములు అయిపోతే నా దగ్గరకు ఎవరు వస్తారని బాధపడితే బ్రహ్మ అప్పుడు కొన్ని నియమాలు చేస్తారు. వీళ్ళని మోహం కమ్మేసి ఏకాదశి చేయకుండా చేస్తుందయ్యా అంటే, అప్పుడే అన్నీ తినాలి అని అనిపించడం, హరినామస్మరణ మీద దృష్టి వెళ్లకుండా ఉండడం, ఇవన్నీ ఆ లక్షణాలు ఉంటాయి. ఇవన్నీ కలిగితే ఏకాదశి వ్రతం చేయరు కదా, ఆ కారణం చేత పాడైపోతారు. అట్లా ఎవరైనా లొంగిపోతే నువ్వు తీసుకువెళ్ళిపోవచ్చు అని చెప్పాడు. ఇందులో మీరు ఒకటి దృష్టిలో పెట్టుకోవాలి, ఇక్కడ లాజిక్లు వెతకద్దు. బ్రహ్మ ఎందుకు అలా చేయాలి, ఇది ఇలా ఎందుకు చేయాలని, అన్నీ వాళ్ళ వాళ్ళ కర్మఫలానుసారం వస్తుంది అంతే. అందరూ దానికి లొంగరుగా, అది కూడా ఓ మాట ఉన్నది. నేను ఎందుకు చెప్తున్నానంటే మనకి తర్కించేంత సమయం లేదు, అందుకోసం నేను ఈ మాట చెప్తున్నా. ఏకాదశి యొక్క గొప్ప విశేషాన్ని చెప్పడం కోసం చెప్పిన మాట. కనుక ఇలా ఎందరో రాజులు చాలా కాలంగా ఈ వ్రతాన్ని అనుష్ఠానం చేస్తూ ముక్తి పొందారు, సామాన్య జనులతో సహా. బెంగాల్లో ఇప్పటికీ కూడా బాగా వృద్ధాప్యం వచ్చిన వితంతువులు ఏకాదశి వ్రతం చేస్తూ ప్రాణాలు విడిచిపెట్టాలి అని చాలామంది భావిస్తారు. ఈనాటికి కూడా అలా ప్రాణాలు విడిచిపెట్టే వాళ్ళు ఉన్నారు. దశమి నాటి రాత్రి స్వల్పంగా ఆహారం తీసుకుని ఏకాదశి మొత్తం నీళ్లు కూడా తీసుకోకుండా ద్వాదశి మధ్యాహ్నానికి కొంతమంది భోజనం చేస్తారు, ద్వాదశి పొద్దునకే కొంతమంది భోజనం చేస్తారు. ఇలా వ్రతాన్ని చేసేవాళ్ళు కూడా ఉన్నారు. చివరికి దీని మీద పరిశోధించిన వాడికి నోబెల్ బహుమతి వచ్చింది, పాటించేవాడికి పుణ్యం వస్తుంది. బహుమతులు విష్ణుమూర్తి ఇస్తాడు, ఇక్కడ ఇవ్వకపోవచ్చు కానీ. కనుక అలాంటి గొప్ప ఏకాదశి వ్రతాన్ని మనమంతా చక్కగా అనుష్ఠించుకుంటామనే ఉద్దేశ్యంతో ఏకాదశి ప్రమాణాన్ని, ఏకాదశి మాహాత్మ్యాన్ని గురించి చెప్పడం జరిగింది. ఇక ఎలా చేయాలి అనేది వాళ్ళ వాళ్ళ వయస్సుని బట్టి, వాళ్ళ వాళ్ళ శరీరం యొక్క అవస్థల్ని బట్టి ఉంటుంది. 60 ఏళ్ళు దాటిన వాళ్ళు నిజానికి వృద్ధులకి బాలులకి కఠినమైన ఉపవాసాలు చెప్పలేదు శాస్త్రాల్లో కూడా. వృద్ధులు కాసింత ఆహారం తీసుకుంటూ, పళ్ళు పాలు తీసుకుంటూ ఈ వ్రతాన్ని అనుష్ఠానం చేయవచ్చు. భగవత్ స్మరణ అనేది చాలా ముఖ్యం. కేవలం కడుపుని ఆకలితో నింపుకోవడమే ముఖ్య ఉద్దేశ్యం కాదు. భగవన్ నామాన్ని జపం చేస్తూ ఉండడం, ఏదో ఒక రూపంగా భగవంతుడి మీద దృష్టి పెట్టడం, శ్రీమన్నారాయణుడి మీద దృష్టి పెట్టి నారాయణుడికి దాసులం అనే భావంతో ఆనందంగా ఈ వ్రతాన్ని అనుష్ఠానం చేస్తే గొప్ప ఫలితాన్ని మాత్రం నారాయణుడు అనుగ్రహం చేస్తాడు, ఇందులో సంశయం లేదు. ఇది మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ కొన్ని మాటలు చెప్పాను. రేపు చమక్కుల్లో ఇంకో విషయాన్ని తెలుసుకుందాం. నమస్కారం.